అయితే సార్ దీనిలో భాగంగానే ఇంకో క్వశ్చన్ ఉంది. అయితే గత ప్రభుత్వంలో మనకు ఏరియాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బస్సీ దవాఖానాలు అనేవి ఉండేవి. సో చిన్న చిన్న ఏరియాలలో మనకు వైద్యం అందుబాటులో ఉంది. సో ఇప్పుడు వైద్యం ఎలా జరుగుతుంది? బస్సీ దవాఖానాలు అవి ఇప్పుడు ఉన్నాయా లేవా, అసలు ఎలా? ఎక్కడ బస్సు దవాఖానాలు కేసీఆర్ పెట్టిన అవే ఉన్నాయి తప్ప ఇప్పుడు ఎక్కడ కూడా బస్సు దవాఖాన లేదు. చూడండి ఎక్కడికి పోయినా అప్పుడు ఒక స్పెషల్గా అయితే ప్రతి దానికి ఒక ఒకటి బోర్డు ఏర్పాటు చేసి ఇప్పుడు ఎక్కడ ఉందా అండి? ఎక్కడ ఏ హాస్పిటల్ పోగానే మీ ఇష్టం అండి అన్నట్టు ఒక అంటే దాన్ని వెటకారంగా మాట్లాడుతారు. హాస్పిటల్ పోగానే బస్తీ దవాఖానాల ఏది పని చేస్తలేదండి. వీళ్ళు షోప్ డబ్బుగా రాజకీయాలు చేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి కాపాడతలేదు. ఏ రోడ్లు బాగలేవు, ఎక్కడ ఏం లేవు. ఈ ఒక మంచి వస్తువు ఈ పని చేసిన వాళ్ళు ఒకటి చెప్పండి. రేషన్ కార్డు అని ఒకటే గొప్ప చెప్పుకుంటారండి. రేషన్ కార్డు కూడా అంతమందికి ఇచ్చిరండి. కావాల్సిందే కొన్ని నిబంధనలు ఉంటారు. వీళ్ళు కొంచెం ఓపెన్ చేసినాక మీరు కూడా ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతిదీ చెప్పుకుంటారు. రేషన్ కార్డు ఎంతమందికి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, మీరు ఎక్కువ చేసారా? ఏం ఇవ్వలే కదా. మీరు ఇస్తాన్న పథకాలు ఇవ్వకుండా ఏదో ఆయన చెయ్యలేడు అని మీద రాద్ధాంతం చేస్తారు. ఇచ్చే పథకాలు ఇవ్వండి. ఏదైతే ఉందిగో వృద్ధులకు ఇస్తానది, మహిళలకు ఇస్తాను 2500 అవి ఇవ్వండి. ఫస్ట్ రైతులకు వేస్తాను చక్కగా వేయండి. 5 ఎకరాలకు వేస్తావు వేయండి, రెగ్యులర్గా వేయండి. 1 ఎకరం వేసి 1/2 ఎకరం వేసి కథ బంధు. మళ్ళీ 2 రోజులు కానీ హంగామం చేయడం, ఖమ్మాల మీటింగ్ పెట్టడం, నల్గొండ మీటింగ్ వేస్తున్నామని ఆయన ఏమంటారు రిమోట్ కంట్రోల్ పెట్టడం. ఇది కరెక్ట్ కాదు కండి. పోతా ఉంటే రిమోట్ కంట్రోల్ ఏంటంటే ఎప్పుడు ఇదేనా? అప్పుడు వేసినప్పుడు 2 టైమ్స్ వేసిండు. ఎప్పుడు వేసినా యాషింగ్ ఇంకా ఆనకాలం యాషింగ్ 2 సార్లు వేసిండు కేసీఆర్ ఉన్నప్పుడు. ఎలాంటి ఆర్భాటాలు చేసినండి? రైతులకు ఏం ఉపయోగపడలేదు. అప్పుడు ఉపయోగపడే కదా. ఇప్పుడు ఏం పరిస్థితి ఏంది? నువ్వు ఇస్తానో కదా. ఈ గ్యారంటీ ఒక్కటి లేదు. ఈ గ్యారంటీలన్నీ ఏమవుతుందండి? ఎవరు ఎదురు చూస్తారు ఈ రైతుల కోసం? కానీ ఇవి ఉచిత పథకాలు బంద్ చేసి పబ్లిక్ని సోమరిపోతులా చేస్తుండండి. ఈ సోమరిపోతను అందరూ బంద్ చేయాలి. కావచ్చు విద్యా వైద్యం మీదే రావాలి. అది నువ్వు ఏ విధంగా నువ్వు గవర్నమెంట్గా చేస్తావో ఏం చేస్తావో. నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అండి, ఎవరికి ఉపయోగం అండి ఇంటిగ్రేటెడ్ స్కూల్? ఎక్కడికి వస్తురండి? ఊళ్ళో స్కూల్ బంద్ చేసి మళ్ళీ ఇంటిగ్రేటెడా? కేసీఆర్ పెట్టండి గురుకులు, అవి మంచిగానే ఉన్నాయి కదా, దాన్ని డెవలప్మెంట్ చేయండి. ఇంటిగ్రేటెడ్ ఎవరి కోసం అండి? మీకు 200 కార్డులు మీ కాంటాక్ట్ మీ లాభాల కోసం తప్ప మా లాభాలకా? మా పిల్లలు వచ్చి బాగుపడతారు అందులోకి వచ్చి ఎవరికండి? మళ్ళీ 5 రూపాయలు పెట్టాలి సీట్లకు. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి. సరే, నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏదైనా ఈ గవర్నమెంట్ వేస్ట్. 235 ఆయన చెప్పుకోవటం 235 మళ్ళీ సీఎం కదా. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టామండి, నీకు తెలుస్తుంది. ఒక 2 నెలల నువ్వు సర్వే చేసుకో. నీ సర్వే నీకే తెలుస్తుంది. గవర్నమెంట్ వాళ్ళకి తెలుసు ఆ విషయం. మళ్ళీ 2027 కానీ 28 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మళ్ళీ నెక్స్ట్ వచ్చి అప్పుడున్న పరిస్థితులు బట్టి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. ఈ గవర్నమెంట్ 80% రాదు 100%. ఇది వస్తే మళ్ళీ ఇంకా ఎప్పుడు నెహ్రూ ఉన్న కాలంలో కూడా పోతుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉన్న పరిపాలన వస్తుంది. కాబట్టి అదొకటి మాత్రం రైతులకు మేలు చేయాలి. ఇంకా చేసే చాలా ఉంది. రైతులకు మాత్రం ఈ విషయాలు మాత్రం చాలా వెనకబడి ఇప్పటి వరకు. వాళ్ళు ఇంకేం మర్చిపోతున్నాండి. యూరియా ఏమనుకండి యాప్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, నా డబ్బా ఫోన్కు ఆయన 3 గంటల ఉదయం 6 గంటలకు ఓపెనింగ్, 3 గంటలకు ఈ యాప్ చుట్టే తిరగాల. రైతు పొలం కాడు పోవద్దా, పసల కాడికి గడ్డి వేయొద్దా, బర్ల పెండ తీయొద్దా? ఏం చేస్తాడండి ఆయన రైతు? అంటే నీ యాపుల చుట్టూ నా చుట్టూ తెల్ల షర్ట్ వేసుకున్న చుట్టూ ఇది చేసుకుని బటన్లు ఓటీపీలు చెప్పుకుంటానికి ఉండాలండి. ఇదే నా కర్మ, వాళ్ళ కర్మ. రైతులు వచ్చి పండిస్తేనే కదా, ఆయన పండిస్తేనే కదా మనకు 5 ఏళ్ళు నోట్ల పోయేది. మరి ఏం పోతలేవు కండి వాళ్ళ పరిస్థితి మన కర్మ. కాబట్టి నీ యాపులు గీపులు అన్నీ బంద్ చేసుకోండి. పక్క రాష్ట్రాలు ఉన్నారు కదా, నీ వల్ల ఎలాంటి ఊపులు. ఇంకోటి ఏంటంటే ధరణి పోయి నువ్వు ఏదో చేసినావు కదా భూభారతి ఎవరికి ఉపయోగపడుతుంది? ఒక్కసారి వీళ్ళకి వచ్చి అడగండి ఏం ఉపయోగపడుతుందో. భూభారతి ఎవరికి ఉపయోగపడుతుంది? అక్కడ ఉన్న ఎంఆర్ఓ వాళ్ళ సిబ్బందికి ఒక్కసారి లక్షలు వేలు తీసుకుంటారు వాళ్ళు. ఎక్కడికి పోయి మందలు ఇయ్యనా? ఎందుకంటే ఎవరు కూడా ప్రతి అధికారి కూడా నువ్వు రైతు కాడ లంచగొండతనం లేని ఇప్పుడు నడుస్తుంది. అప్పుడు లంచగొండ రైతు ఏది లేకుండా ఇప్పుడు ప్రతిదీ కూడా లంచగొండతనం. ఆఫీసు పోతే బెట్లక నాకేం ఇస్తున్నావు, నీకేం కావాలి, ఇది సిస్టమ్. ఇది చేసిర్రు ఎవరికి అంటే వాళ్ళకు రెవెన్యూ అధికారులకు పుణ్యమైంది తప్ప రైతులకు ప్రతి విషయంలో నష్టం. ఇప్పుడు అనావృష్టి వచ్చింది, ఇంకా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఒకసారి మాసోళ్ళు తెల్లషెట్టు వాళ్ళు కాకుండా వాళ్ళ నల్లబట్టలు కూడా మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి. అప్పుడు కేసీఆర్ వల్ల ఎంత మేలు జరిగిందో వాళ్ళే చెప్తారు. నేను చెప్పడం వేరు, వాళ్ళు చెప్పడం. ఎందుకంటే నల్లబట్టలు నడిచి చెప్తారండి, తెల్లబట్టలు ఎవరైనా చెప్పగలుగుతాం. కాబట్టి నల్లబట్టలను కూడా అడగాలి. కేసీఆర్దా రేవంత్ అని తెలుస్తుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఇది అసలు ఈ ప్రభుత్వం ఏమంటారు కదా, దీన్ని మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం కాదండి.